హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వేసవి తాపాన్ని తగ్గించి, కడుపుకి హాయిగా అనిపించి, హెల్తీ ఫ్రూట్ సలాడ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. దీనికోసం అయితే ఫస్టు పావు కప్పులో సగం వరకు గోందు కటీర తీసుకోండి. ఇదొచ్చేసి 25 గ్రాముల వరకు ఉంటుంది. గోందు, గోందు కటీర ఈ 2 కూడా డిఫరెంట్ ఎడిబుల్ గమ్స్ అండి. ఈ గోందొచ్చేసి మనం వింటర్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం. గోందు కటీర వచ్చేసి వేసవిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఈ గోందు కటీరని ఒక బౌల్‌లోకి వేసుకొని, అందులోకి అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ తీసి చూస్తే గోందు కటీర అంతా కూడా ఒక జెల్ టైప్‌లో ఫార్మ్ అయిపోయి ఉంటుందండి. చూడండి ఏదో క్రష్ చేసిన ఐస్‌లా అనిపిస్తుంది కదా! సమ్మర్‌లో దీన్ని ఎక్కువగా తీసుకున్నారంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలాగే యూరిన్‌లో వచ్చే మంటని కూడా తగ్గిస్తుందండి. దీన్ని ఒకేసారి వాడకపోయినా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 4, 5 రోజుల పాటు కూడా వాడుకోవచ్చండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సబ్జాని కూడా 10 నిమిషాల పాటు నానబెట్టి మిక్సీ జార్‌లో వేసుకొని ఈ విధంగా పల్స్ మీద బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇది జెల్‌లా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోందు కటీర, బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ సబ్జా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ వేసుకోండి. ఫ్రూట్స్ ఇక్కడ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఎన్ని రకాలుంటే అన్ని రకాల ఫ్రూట్స్‌నైతే మీరు వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసి కలుపుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని షుగర్ మళ్ళీ యాడ్ చేసుకోండి కావాలంటే. ఒకవేళ మీరు కూలింగ్ వాటర్ గానీ, ఐస్ క్యూబ్స్ కానీ వేయలేదనుకోండి, ఫ్రిడ్జ్‌లో ఒక అరగంట పాటు పెట్టి చిల్డ్‌గా సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.